మాది గుంటూరు ఆరగ్రహారం శివాలయం అండి. 1762లో ఈ దేవాలయము స్థాపించడం జరిగింది. ఆ చరిత్ర గురించి ఇంకో వీడియో చెప్తాను నేను. 1762లో పన్నాల పరదేశి సోమయాజులు గారని వారు అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి, అమ్మవారు భ్రమరాంబాదేవి. అక్కడ మనకి ఆగమశాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కళ్ళు త్రయాన్నికం, పాంచాన్నికం, నవాన్నికం అనేటటువంటి పేర్లతో చేస్తూ ఉంటారు. అంటే 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల అనేటటువంటిది వారి వారి ఆగమశాస్త్రాన్ని బట్టి చేస్తుంటారు. ఇక్కడ మా దేవాలయంలో ఆగమశాస్త్రాన్ని బట్టి నవాన్నిక దీక్షతో చేస్తారనమాట. ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి పంచమి వరకు చేసేటటువంటిది శంకర జయంతి ఉత్సవాలను చేస్తారు. ఆ తర్వాత షష్ఠి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. షష్ఠి రోజున పెళ్లి కొడుకుని చేయటము, ఆ తర్వాత సప్తమి రోజున ఇప్పుడు నేను చెప్పినటువంటిది జరుగుతుంది. ఏమిటి అంటే సప్తమి నుంచి కూడా పౌర్ణమి వరకు కూడాను ఉత్సవాలు జరుగుతాయి 9 రోజుల పాటు కూడాను. పౌర్ణమి వైశాఖ పౌర్ణమి రోజున మనకి రథోత్సవం అనేటటువంటి తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకి కళ్యాణము, తర్వాత సాయంత్రము రథోత్సవము అనేటటువంటి జరుగుతుంది. మర్నాడు వసంతోత్సవం పూర్ణాహుతితో పూర్తవుతుంది. ఆ తర్వాత పవళింప సేవలు జరుగుతాయి 5 రోజుల పాటు. ఇది మొత్తం అంతా కూడా 16 రోజుల పాటు జరుగుతుంది. 16 రోజుల పండగ అయ్యేంత వరకు కూడాను రోజు కూడాను ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇవాళ చాలామందికి ఉన్నటువంటిది సమస్య ఏమిటి అంటే సంతానలేమి అనేటటువంటిది. ఈ సంతానలేమికి సమస్యకి కారణాలు అనేకం కావచ్చు. కొంత వారసత్వం కావచ్చు, కొంత స్వయంకృతాపరాధం కావచ్చు, కొంత అనేక కారణాలు అనుకోండి. ఏదైనా కానీ ఈ ఎవరికైతే ఈ గర్భం దాల్చడానికి ఆలస్యమైందో అటువంటి వాళ్ళని చూసి, ఆడవాళ్ళని చూసి చాలామంది పక్కనున్నటువంటి ఏదో అంటుంటారే ఆడవారికి ఆడవారే శత్రువు అని, అది ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుంటుందండి. ఎందుకనంటే మీ కోడలికి ఇంకా ఏమీ లేదా అని అంటూ ఉంటారు. పెళ్ళవటం పెళ్ళయిందా, పెళ్ళవలేదా, పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి కూడాను ఇంకా వచ్చిన కోడలు దుంపదించుతూ ఉంటారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో సర్దుకుంటున్నా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడాను ఇబ్బంది పెడుతూ ఉంటారు. బంధుమిత్రులు ముందు ముఖ్యంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఏదైనా ఉంటే వీళ్ళు చెప్తారు కదండి, పోని చెప్పలేదనుకున్నాము, ఏమన్నా ఆగేదా ఇదైనా కనపడకుండా దాగేదా ఇదేమన్నా 4 నెలలు 5 నెలలు అయితే కనపడుతుంది కదా, చూస్తారు కదా, ఈ లోపల కంగారు అనమాట. అడుగుతూ ఉంటారు. అయ్యో ఇంతమంది అడుగుతున్నారు, వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏమీ లేకపోయినా వీళ్ళందరూ అడుగుతున్నారనేటటువంటి ఆ దీంట్లో వీళ్ళు వచ్చి ఆ ప్రెస్టేషన్ అంతా ఈ కోడల మీద చూపిస్తూ ఉంటారు. సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవం ఇదండి. అయితే ఎవ్వరు కూడా దయచేసి అట్లా అడగద్దు. అయితే సంతానం కోసం బాధపడేటటువంటి వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట వినండి. ఏమిటంటే గుంటూరు ఆరగ్రహారం శివాలయం అండి. దీన్ని కోనేరు దగ్గర పాత శివాలయం అంటారు. సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఆగమశాస్త్ర ప్రకారంగా ఇప్పుడే నేను చెప్పాను ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని. షష్ఠి రోజున పెళ్లి కొడుకైతే సప్తమి రోజున అక్కడ నరనందీశ్వరుడు బొమ్మ వేస్తారండి. ఆ ధ్వజస్తంభం దగ్గర ధ్వజపటం అంటారు దాన్నే. ఈ ధ్వజారోహణ జరుగుతుంది. రాత్రిపూట సుమారుగా 11 గంటలు అవుతుందండి. ఆ సమయానికి ముద్ద ఇస్తారు. ఆ ముద్దని గనక ఎవరైతే తీసుకుంటారో వారికి సంతానం అనేటటువంటిది కలుగుతుంది. అంటే నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నానండి. మా దేవాలయంలో చాలామంది సంతానం లేక వచ్చి ఆ ముద్ద తీసుకున్నటువంటి వారు మరుసటి సంవత్సరం కల్లా వచ్చి ఆ 12 బిడ్డను ఎత్తుకొని వచ్చి అక్కడ స్వామికి అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు చేయవలసినది ఏం చేయాలి అని అంటే కనుక ఈ సప్తమి ఎప్పుడైందంటే ఈ సంవత్సరము 2025 మే 3వ తేదీన సప్తమి అయింది. కాబట్టి మే 3వ తేదీన ఉదయం నుంచి కూడాను ఈ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ముద్ద తీసుకోవాలనుకుంటున్నారో వారు భార్యాభర్త ఇద్దరూ కూడాను ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఇద్దరు చక్కగా తలంటి పోసుకోవాలి. తలంటి పోసుకొని పచనం చేసిన అంటే వండినటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే ఇడ్లీలు, ఉప్మాలు, పూరీలు ఉంటాయి చూసారా, అలాంటివి తీసుకోకూడదు. కానీ పళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. పూర్తిగా పళ్ళు కూడా తీసుకోకుండా ఉండవలసిన పనేమీ లేదు. చక్కగా పళ్ళు తీసుకోవచ్చు, ఏదైనా జ్యూసులు తాగొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. అంటే వండినటువంటివి మాత్రము తీసుకోకుండా రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి రాత్రిపూట అక్కడ
మనకి ముద్ద అనేటటువంటిది ఇస్తారు. ఆ ముద్ద ఇచ్చిన తర్వాత ఆ ముద్దని తీసుకోవాలి. తీసుకొని ఎవరికి ఇస్తారంటే ఆ అమ్మాయికే ఇస్తారు. భార్య ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయికి ఎవరికైతే సంతానం కావాలని భార్యాభర్త ఇద్దరు వెళ్తారు కదా, అయితే ఇక్కడ ఇద్దరికి కలిపి ఇవ్వరండి, ఆ అమ్మాయికి మాత్రమే ఇస్తారు. ఆ అమ్మాయి తీసుకొని ఏం చేయాలంటే ఆ అమ్మాయి ఒక్కతే తినేసేయాలి. తినేసేసి ఆ చేతిని కడుక్కోకుండా పొట్టకు రాసుకోమని చెప్తారు. వాళ్ళే చెప్తారు అక్కడ. అయితే అక్కడ ఇచ్చేటప్పుడు కూడాను అక్కడ జరిగేటటువంటి మంత్రాలన్నీ కూడా వినాలి. మనం ఏదో ధ్యాసలో ఉంటామా, లేకపోతే కనుక మన మనసు ఎక్కడెక్కడో విహరించటమా, ఇలాంటివి కాదు. అక్కడ శ్రద్ధగా వినాలి. ఎందుకు చెప్తున్నానంటే మనకి గనక ఏదైనా చిన్నటువంటి దోషాలు ఉంటే గనక ఆ మంత్రాలు వినటం వల్ల అవి పోతాయి. ఒకటి, వాళ్ళు చెప్పేటటువంటి మంత్రాలకి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క వాయిద్యం వాయిస్తుంటారండి. ఆ వాయిద్యాలు వాయించడం కూడాను మనలో ఏదైనా గర్భదోషాలు ఉంటే ఆ గర్భదోషాలు కూడా పోతాయండి. ఇవాళ మనం గమనించినట్టయితే మ్యూజిక్ థెరపీ అని ఇస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. అది ఈనాటిది కాదండి, ఏనాటి నుంచో ఉంది. నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను ఇదంతా కూడాను. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో, సంతానం కావాలని కోరుకుంటున్నారో వారు వెళ్ళి అక్కడ సంతానం కోసమని త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోండి. అక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత లోపల అమ్మవారు ఉంటారు. అమ్మవారి పాదాలు బయట కూడా ఉంటాయి. అంటే మన అంతరాలయంలోకి మనం వెళ్ళకూడదు కదా, కాబట్టి బయట పాదాలు ఉంటాయి. ఆ పాదాలకి పట్టుకొని నమస్కారం చేసుకొని అమ్మ మాకు సంతానం కలిగేట్టుగా చేయి తల్లి, మాకు సంతానం కలిగిన తర్వాత మా బిడ్డను తీసుకొని వచ్చి నీకు చీరా జాకెట్టు పసుపు కుంకుమ సమర్పించుకుంటామని చెప్పండి. చాలు, మీకు చక్కగా పండంటి బిడ్డ కలుగుతారు. మా బంధువులు ఆవిడ జరిగిన యథార్థంగా చాలామందికి జరిగింది, వాస్తవంగా జరిగింది కూడా. చాలా మొత్తం ప్రతిదీ నేను చెప్తున్నాను కదా ఇందాకటి నుంచి, చిన్నతనం నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. చాలామందికి ఎవరికి కావాలంటే వాళ్ళకి చెన్నై నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి అయితే యూఎస్ నుంచి కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళు మాకు సంతానం కలిగింది అని చెప్తున్నారు. ఈ మధ్యనే ఇక్కడ మన హైదరాబాద్లోనే బ్యాంకులో పనిచేస్తుంది అమ్మాయి, అతను సాఫ్ట్వేర్ వాళ్ళిద్దరూ కూడా నాకు వీడియో కాల్ చేసి మీరు పోయిన సంవత్సరం చెప్పిన విధంగా మేము తీసుకున్నామండి, మాకు పాప పుట్టింది అని చెప్పి వాళ్ళు మాకు ఆ పాప ఫోటో వీడియో అన్నీ పెట్టడం కూడా జరిగిందండి. అట్లా చాలా తర్కాణాలు ఉన్నాయి. అంటే నా చిన్నతనంలో మా పిన్ని గారు, అంటే మా అమ్మగారికి పెదనాన్న కూతురు అనమాట, కజిన్, ఆవిడకి మొదలు 2 అమ్మాయిలు ఉన్నారు. ఉంటే మా నాన్నగారి దగ్గరికి వచ్చి, బావా నేను ముద్ద తీసుకుంటాను, నాకు కొడుకు కావాలని ఉంది బావా అని చెప్పి ఆవిడ అడిగితే, అలాగే అని చెప్పి నువ్వు అట్లాగే మనసులో సంకల్పం చెప్పుకొని అమ్మవారికి అయ్యవారికి విన్నపించుకో అని చెప్పారు. చెప్తే వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది, మాకు ఇట్లా కొడుకు కావాలి అని. ఆ ప్రకారంగా వాళ్ళు ఆ మంత్రం చెప్పారు. వాళ్ళకి కొడుకు పుట్టారు. ఆ కొడుకు కూడా ఇప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి. చెప్తున్నాను నేను చిన్నతనం నుంచి ఈనాటి వరకు, ఆ రోజున అలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది, నాటి నుంచి నేటి వరకు కూడాను నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి మీరేం చేయాలి అని అంటే ఉపవాసం ఉండి అక్కడికి వెళ్ళండి. అక్కడ వాళ్ళు ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదం ఇచ్చినటువంటి ఆ పంతులు గారికి మీరు ఏదైనా సరే మీ తోచినంత 11 రూపాయలు ఇస్తారో 1000 రూపాయలు ఇస్తారో, అది మీ తోచినటువంటి, నేను ఇంతని చెప్పను, ఏదో ఒకటి మనకు, ఎందుకంటే మనకి వాళ్ళు వండి ప్రసాదం ఇస్తారు కాబట్టి ఊరికే తీసుకోకూడదు. కాబట్టి ఎంతో కొంత దక్షిణ అనేటటువంటిది మీరు అందులో పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళకి ఒక మోయన్ అనేటటువంటిది ఇవ్వండి. మోయన్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, బియ్యము, కందిపప్పు, దాన్ని ఆ మోయన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. అవన్నీ ఎందుకనంటే ఇవ్వటము, అవి తీసుకొని రోజు కూడా వాళ్ళు స్వామికి నివేదన చేసి ఆ తర్వాత వాళ్ళు తింటారు కదా. అంటే మనం ఇచ్చినటువంటిది పదార్థం ఏదైతే ఉందో అది అటు స్వామికి వినియోగిస్తారు, ఇటు వీళ్ళు కూడా అంటే ఒక ఇద్దరికి సరిపడినటువంటి బియ్యము, కందిపప్పు, ఉప్పు, చింతపండు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అవన్నీ తీసుకెళ్ళి ఇవ్వండి వాళ్ళకి. అది ఇచ్చే స్వయం పాకం అంటారు కదా, స్వయం పాకం ఇవ్వండి. ఏమండి నేను వేరే ఊరి నుంచి వస్తున్నా, నేను అవన్నీ తీసుకురాలేకపోతున్నానంటే ఎంతో కొంత దక్షిణ పెట్టి 2 పండ్లు తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేయండి, మీకు సత్ఫలితం అనేటటువంటిది పొందుతారు. మరి అలా, ఎందుకంటే ఇప్పటికే నాకు చాలామంది ఫోన్లు చేయటము, వీడియోలు పెట్టడము, అదేవిధంగా మెసేజ్లు చేయటం జరుగుతుంది. మీ అందరికీ కూడాను మంచి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఇందాక ఇప్పుడు నేను చెప్పాను ఒక అబ్బాయి కావాలని అలా కోరుకున్నారని. అలా కాదండి, మాకు ఇంతవరకు సంతానమే లేదు, భగవంతుడు ఏది ఇస్తే అదే మాకు ప్రసాదము అని చెప్పి మీరు, భగవంతుడా నువ్వు మాకు మడుకు 12 బిడ్డను మడుకు ఇవ్వని చెప్పి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోండి. ఆ ముద్ద తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి అని చెప్పాను కదా. ఉదయం నుంచి మటుకు పళ్ళు పాలు తీసుకోవచ్చు, కానీ వండినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకూడదని చెప్పాను కదా. ఎప్పుడైతే మీరు ముద్ద తీసుకుంటారో తిన్న తర్వాత మీరు చక్కగా భార్యాభర్త ఇద్దరూ కూడాను శుభ్రంగా భోజనం చేయొచ్చు. అక్కడ గుళ్ళోనే వారు ప్రసాదం కూడా వారు అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడే శుభ్రంగా
తినచ్చు కూడానండి. ఒకప్పుడైతే ఏర్పాటు చేసేవారు కాదు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళి తినేసేటటువంటి వాళ్ళు. ఈ మధ్య గత కొంతకాలం నుంచి కూడాను అంత టైంలో వెళ్ళి చేయాలంటే, ఎందుకంటే వేరే ఊళ్ళ నుంచి వస్తున్నారు, ఆ టైంలో బయట వాళ్ళకి ఏమీ దొరకవు అని చెప్పి ఒక 3 సంవత్సరాల క్రితం నేను మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ ఏర్పాటు చేశారు. అట్లా తర్వాత వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ భోజనం అనేటటువంటిది ప్రసాదం, స్వామివారి అమ్మవారి ప్రసాదాన్ని పెడతారు అక్కడ. ఆ తర్వాత మీరు చక్కగా తినచ్చు. ఒకటి. రెండవది, కొంతమంది అడుగుతూ ఉంటారండి, నాకు భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలన్నారు, భార్యకి ఇస్తా అన్నారు, తినమంటున్నారు, ప్రసాదం బాగుందండి, కానీ నాకే ఇష్టం అండి, కానీ మా భర్త ఒప్పుకోరండి అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీ వరకు మరి మీరు ఉండి ఉపవాసం ఉండి నేను చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోండి. ఈ విధంగా కూడా చేయొచ్చు.